పిడుగురాళ్ల పట్టణంలోని ఆర్ఎండ్బి బంగ్లా సెంటర్ నుండి ఆంధ్ర బ్యాంక్ సర్కిల్ వరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర స్వచ్ఛమైన గాలి అందరికీ హక్కు కార్యక్రమం ర్యాలీని నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఐఏఎస్ గారు విచ్చేసి మొక్కలు నాటి జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు। అనంతరం కలెక్టర్ కృతికా శుక్లా గారు మాట్లాడుతూ ముందుగా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రజలందరూ బాధ్యతగా వ్యవహరిస్తూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుంటూ ప్రతి మహిళ ప్రతి పౌరుడు స్వచ్ఛమైన స్వచ్ఛాంధ్రకు తమ వంతుగా తోడ్పాటును అందించి రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలని కోరారు। ఈ కార్యక్రమంలో గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి మురళీకృష్ణ, పిడుగురాళ్ల మున్సిపల్ కమిషనర్ ఇరువురి శ్రీనివాసులు, పిడుగురాళ్ల తహసీల్దార్ మధుబాబు మరియు మున్సిపల్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది, పాఠశాల విద్యార్థులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు। పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు చెట్లు నాటిన చేతులు భావి తరాలకు జరగని పాఠం చెట్లు నాటిన నమస్కారం। ఈరోజు శాసన ప్రోగ్రామ్ థర్డ్ వీక్ భాగంగా క్లీన్ ఇయర్ థీమ్తో పిడుగురాల నుంచి ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది। ఈ ప్రోగ్రామ్ కింద పొల్యూషన్ తగ్గించుకోవడానికి చర్యలు తీసుకోవాలి, సైకిల్ ర్యాలీ కావచ్చు, మన అవేర్నెస్ కావచ్చు, ట్రీ ప్లాంటేషన్ కావచ్చు, ఇవన్నీ యాక్టివిటీస్ ఈరోజు జిల్లా వ్యాప్తంగా చేసుకోవడం జరుగుతుంది। ప్రతి నెల 5 లక్షల పైన జిల్లావాసులు ఈ ప్రోగ్రాంలో పాల్గొంటున్నారు। ఈరోజు కూడా చాలా ఎక్కువ స్థాయిలో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు। ముఖ్యంగా స్వచ్ఛత మన అందరి బాధ్యత। మనం ఒకటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఇది చేయలేము కాబట్టి అందరూ సిటిజన్స్కి కూడా దీని గురించి అవేర్నెస్ ఇవ్వడం, వాళ్ళకి దీంట్లో భాగ్యస్వామ్యం చేసుకోవడానికి ఎవ్రీ థర్డ్ సాటర్డే ప్రోగ్రామ్ పెట్టుకోవడం జరుగుతుంది। దీంతో పాటు మనకి దివాళీ పండుగ కాబట్టి అందరికీ ముందుగా విషింగ్ ఎవ్రీబడి అ వెరీ హ్యాపీ అండ్ సేఫ్ దివాళీ। దివాళీ రోజు కూడా మన పొల్యూషన్ క్రాకర్స్ కూడా ఎక్కువ సౌండ్ ఉన్న క్రాకర్స్ పెట్టకుండా, ఎక్కువ పొల్యూషన్ ఉన్న క్రాకర్స్ పెట్టకుండా ఓన్లీ దియాస్తో దీపంతో దీపావళి సెలబ్రేట్ చేస్తే బాగుంటుంది। దానికోసం కూడా ఒక అవేర్నెస్ సెషన్ పోస్టర్స్ ఈరోజు పెట్టడం జరిగింది। అందరికీ దివాళీ శుభాకాంక్షలు।